హాయ్! హలో! చికెన్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? నాకైతే చికెన్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే 1½ మంత్ చాలా మిస్ అయ్యాను. నిజం చెప్పాలంటే మా వారిని కూడా అంత మిస్ అయ్యున్నాను. చికెన్ అయితే అంత మిస్ అయ్యాను. ఇంకా ఫైనల్‌గా మా వారైతే చికెన్ తీసుకొచ్చేసారు. ఇంక వెంటనే చికెన్‌తో ఒక బిర్యానీ చేసేయాలని చెప్పి ఇంకా రెడీ అయిపోయాను. ఓకే. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ముందుగా చికెన్ అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న చికెన్‌లోనికి సాల్టు, కారం, పసుపు, చికెన్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, పెరుగు, నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలిపి ఫ్రిడ్జ్‌లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి దానిపైన కుక్కర్ పెట్టుకుని 1 స్పూన్ ఘీ, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 2 ఈక్వల్‌గా అయితే బాగోదండి టేస్ట్ అంతా. సో అందుకని 1 స్పూన్ ఘీ వేసుకోండి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ అది బాగా వేగించాలి. అది వేగాక హోల్ గరం మసాలాలన్నీ వేసుకోండి. లైక్ ఏంటంటే చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు, యాలకులు, లావమొగ్గులు, ఇంకా మీ దగ్గర అవైలబుల్గా ఉన్నవన్నీ కూడా వేసుకుని బాగా వేగించాలి. నెక్స్ట్ ఇంకా బాగా వేగించాలి. అవి బాగా వేగిన తర్వాత దానిలోనికి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. అవి కూడా బాగా వేగించాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దానిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం చికెన్లోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. సో దీనిలో కొంచెం చూసుకుని వేసుకోండి. అలానే ఎక్కువ వేసుకుంటే స్పైస్ ఎక్కువైపోతుంది, మళ్ళీ తినలేము, అంత టేస్ట్ అనిపించదు. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత దాన్ని బాగా వేగించాలి పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ ఇంకా దానిలోనికి టొమాటో వేసుకోండి. టొమాటో కూడా బాగా వేగించాలి. టొమాటో వేసుకున్న తర్వాత పుదీనా వేసుకోండి. పుదీనా మాత్రం కంపల్సరీ ఉండాలండి. అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులావ్లోనికి. నెక్స్ట్ ఇంకా చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలండి. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుందండి. అలా వాటరీగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. నెక్స్ట్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఒకసారి బాగా కలపండి. నెక్స్ట్ ఇంకా రైస్ వేసుకుందాం. రైస్ అయితే కనుక 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. అంటే 2:4 రేషియోలో వాటర్ అండ్ రైస్ తీసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ టైంలోనే సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. అంటే ఎక్కువ తక్కువ ఉన్నది ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఈ టైంలోనే మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ ఇంక లిడ్ పెట్టేసి 2 విజిల్స్, ఎగ్జాక్ట్లీ 2 విజిల్స్ వేయించండి. నెక్స్ట్ ఇంక స్టవ్ ఆఫ్ చేసండి. ఎంతో పొడిలాడుతూ మనకి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఓకే అండి, చికెన్ పులావ్ తినేద్దాం, వచ్చేయండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.